నౌ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మంగళవారం గణేష్ నవరాత్రి వేడుకలు అందరూ ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలు నీటి వనరులను తీవ్రంగా కాలుష్యం చేస్తాయని, ఆ కాలుష్యం మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడమే కాకుండా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించే అవకాశం కలుగుతుందని వివరించారు. చిన్నారులు, యువత, మహిళలు ముందడుగు వేసి మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని, తమ కుటుంబం నుంచి సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. మంత్రి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తూ ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి పర్యావరణ హితమైన ఉత్సవాల ప్రాముఖ్యతను తెలియజేశారు. మట్టి వినాయకుడిని పూజిస్తే పర్యావరణానికి కూడా రక్షణ కలుగుతుంది అని, మనందరం కూడా మట్టి గణపతినే పూజిద్దామని, పర్యావరణాన్ని కాపాడుదామని మనం చాలా సంవత్సరాలుగా మట్టి గణపతులనే అందరికీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా మట్టి గణపతితో పూజ చేసి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు గత సంవత్సరం ఈ వరదలు తుఫాన్తో మొత్తం ఒక 10 రోజుల పాటు విజయవాడలోనే ఉండిపోయాం. అక్కడ విజయవాడలో ఆ వరదల్లో అక్కడే మనం వినాయక చవితి చేసుకున్నాం గతసారి. ఈసారి ఖచ్చితంగా అందరితో జరుపుకోవాలి అని అందరికీ మట్టి వినాయకుల ప్రమిదలందరికీ కూడా ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరికీ తెలుసు, గత 1 సంవత్సరంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు అందరూ తీసుకుంటున్నారు. ప్రతి మహిళ ఉచిత బస్సు ఉంది, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి, ప్రతి తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి, రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పడుతుంది. ఈ రోజు యువత ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెగా డిఎస్సి 16,500 ఉద్యోగాలు కూడా తీస్తున్నాం. అలాగే అందరికీ కూడా పెన్షన్లు కూడా చాలా వరకు అందుతున్నాయి. కాబట్టి ఇంకా త్వరలో ఇల్లు కూడా అందరికీ ఇస్తున్నాం. కాబట్టి అతి త్వరలో మనకి ఏదైతే టౌన్ లో ఉందో ఆ ఇళ్ల సమూహం, మన టింకో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి అందరికీ ఇస్తాం. అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.